ఉద్యమ సమయంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రెండు వర్గాల మధ్య ఇప్పుడు పొసగడం లేదా? తమతో సమానంగా పరుగులు పెట్టడం లేదంటూ ఓ వర్గం అసంతృప్తితో ఎందుకు రగిలిపోతోంది? దొరికిన వేదికపైలా ఒంటికాలపై లేస్తున్నారంటే ఇద్దరి మధ్య స్నేహం చెడినట్లేనా? కరీంనగర్ జిల్లాలో క్లైమేట్ ఎందుకు మారిపోయింది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచి ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచింది కరీంనగర్ జిల్లా. జిల్లాలో టీఆర్ఎస్ ఉద్యమకారులకు ఏమాత్రం తీసుకోకుండా పోరాటాన్ని సాగించారు ప్రభుత్వ ఉద్యోగులు. అప్పట్లో టీఆర్ఎస్ నాయకత్వం ఉద్యోగ వర్గాల మధ్య సఖ్యత సమన్వయం బాగా కనిపించేది. అందరి కృషితో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఆ తర్వాత ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు కొన్ని వరాలిచ్చింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం టైం చూసుకోకుండా కష్టపడతామని ఉద్యోగ సంఘాలు కూడా హామీలివ్వడంతో ఉద్యమ సమన్వయం అలాగే కొనసాగుతుందని అనుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఏడాది పంపకాలు, ఉద్యోగుల విభజన లాంటి వాటికే సరిపోయింది. ఆ తర్వాత ఏడాది పాలన కాస్త గాడిలో పడింది. అయితే కరీంనగర్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగ వర్గాల మధ్య మాత్రం సమన్వయం లోపిస్తోంది. దీంతో ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని మంత్రుల దాకా ఉద్యోగ వర్గాలపై ఫైర్ అవుతున్నారు. గతంలో ఓసారి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అగ్రకులానికి చెందిన వాణ్ణి కాకపోవడం వల్లే తనను అధికారులు లెక్క చేయడం లేదని, సమాచారం అందించడం లేదని బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ పదే పదే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంథని ఎమ్మెల్యే పుట్టా మధు సైతం ఉద్యోగులతో సై అంటే సై అనేదాకా వ్యవహారం వెళ్లింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ప్రజాప్రతినిధుల ఆరోపణ. ప్రజా సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల ఉదాసీనతతో నియోజకవర్గాల్లో తాము ప్రజల దగ్గర పలచనైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్పీడ్ అందుకోకుండా ఉద్యోగ వర్గాలు నత్తనడకన నడుస్తున్నాయని బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 2.5 ఏళ్లైనా ఉద్యోగుల అలసత్వం వేడడం లేదంటూ ఈ మధ్య ఓ కార్యక్రమంలో ఓపెన్ గానే కామెంట్ చేశారు ఎమ్మెల్యే కమలాకర్. సమీక్షా సమావేశాలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని, నాసిరకం పనులు చేస్తున్నారని స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యేనే దుమ్మెత్తిపోశారు. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పనితీరుపై ఆమె ఇటీవల జిల్లా అభివృద్ధి సమావేశంలో విరుచుకుపడ్డారు. అధికారుల తీరుపై అన్ని వైపుల నుంచి కంప్లైంట్లు వస్తూ ఉండడంతో జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ సైతం సహనం కోల్పోయారు. ఇకపై మందలింపులు ఉండవని, బాధ్యతతో పనిచేయకపోతే తమ జిల్లాలో ఉద్యోగానికి అర్హులు కారని ఘాటుగా హెచ్చరించారు. జీతాలు తీసుకోవడం లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. మొత్తం మీద వరుస ఘటనలు, అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్న వారు జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగ వర్గాల మధ్య సమన్వయం లోపించిందంటున్నారు. నిన్న మొన్నటిదాకా చట్టాపట్టాలేసుకు తిరిగిన వారిలో ఒక్కసారిగా ఈ మార్పు ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశంగానే ఉంది.